బ్రేక్ న్యూస్ చూస్తున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ బౌనీ కొట్టింది. పెర్త్ టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై 295 పరుగుల తేడాతో గెలిచింది. భారత్ నిర్దేశించిన 534 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా అతి కొద్ది పరుగులకే ఆలౌట్ అయింది. 2 ఇన్నింగ్స్లలో భారత బౌలర్లు చెలరేగిపోయారు. ఆసీస్ బ్యాట్స్మెన్ కు చుక్కలు చూపించారు. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్, వాషింగ్టన్ సుందర్, నితీష్ రెడ్డి వికెట్లు లభించాయి. అంతకుముందు భారత్ 2వ ఇన్నింగ్స్లో 487 పరుగులకు డిక్లేర్ చేసింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 5 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. 2వ ఇన్నింగ్స్లో జైస్వాల్, కోహ్లీ సెంచరీలతో చెలరేగారు. ప్రస్తుతం పెర్త్ టెస్ట్లో భారత్ అయితే ఘన విజయం సాధించింది. పెర్త్ టెస్ట్లో భారత్ ఘన విజయం సాధించింది. మరింత విశ్లేషణ అందించేందుకు స్పోర్ట్స్ అనలిస్ట్ మోహన్ గారు అందుబాటులో ఉన్నారు. మోహన్ గారు, ఈ మ్యాచ్ ఏ రకంగా చూడాలి? బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ పెర్త్ టెస్ట్లో భారత్ మంచి విజయాన్ని అయితే నమోదు చేసింది. అంటే మీరు ఒక గమనించాలండి, టీము బూమ్రా కొత్త క్యాప్టెన్. సో ఆయన ఫస్ట్ క్యాప్టెన్సీ ఆయన గెలిచిందంటే అది కూడా ఫారిన్ కంట్రీలో మన ఇండియా పెర్ఫార్మెన్స్ వచ్చి ఫస్ట్ థింగ్స్ బాగా లేకపోతే కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో చాలా బాగా పెర్ఫార్మ్ చేసిండు. అండ్ మన బౌలర్స్ కూడా మొహమ్మద్ సిరాజ్ అండ్ బుమ్రా చాలా ఫైన్ బౌలింగ్ చేసి మనం ఈ మ్యాచ్ మనం గెలుచుకుంటే ఇంకా 1 day స్పేర్ ఉన్నది. అండ్ యూ హావ్ డన్ అ వెరీ గుడ్ టీమ్ వర్క్ అని చెప్పి. మోహన్ గారు, అంటే ఈ మ్యాచ్ లో భారత్ బ్యాటింగ్ లైనప్ ఏ రకంగా ఉంది? బౌలింగ్ గురించి చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు? అదే మీరు బ్యాటింగ్ చూస్తే జైస్వాల్ ఒక ఫైన్ సెంచరీ అండ్ విరాట్ కోహ్లీ ఒక సెంచరీ అండ్ ఈవెన్ రెడ్డి ఆల్సో స్కోర్డ్ 41 అండ్ 40 కానీ ఒక ఇన్నింగ్ లో 2 సెంచరీస్, అది కూడా ఫారిన్ కంట్రీలో ఒక ఫంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ చెప్పొచ్చు. అండ్ మన బౌలర్స్ కూడా ఫీల్డింగ్ సపోర్ట్ ఉంది. క్యాచెస్ యాక్సెప్ట్ చేస్తూ అండ్ అవుట్ బీటన్ ఆస్ట్రేలియా చెప్పొచ్చు. రైట్, అంటే ఆసీస్ పై 295 పరుగుల తేడాతో గెలవడం అంటే చిన్న విషయం కాదు. ఎటువంటి స్ట్రాటజీస్ ఇక ఇంప్లిమెంట్ చేశారు? దాన్ని ఏ రకంగా సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకువెళ్లారంటే ఏం చెప్పాలి? అంటే ఇప్పుడు సైకలాజికలీ వాళ్ళు పెర్ఫార్మ్ చేయకుండా వాళ్ళ టెక్నిక్ గ్రూప్ వాళ్ళు ఫెయిల్ చేస్తే వాళ్ళ బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ బాగాలేదు ఉంది. ఒక మంచి పెర్ఫార్మెన్స్ అండ్ మాస్, బట్ ఒక టీమ్ వర్క్ చూస్తే మన ఇండియన్ టీమ్ నాట్ ఓన్లీ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఒక ఫెంటాస్టిక్ టీమ్. మోహన్ గారు, అంటే ఆస్ట్రేలియా టీం మీద ఎటువంటి ఒత్తిడి పెట్టడంలో విజయం సాధించింది భారత్? ఇప్పుడు ప్రస్తుతం ఆస్ట్రేలియా ఎటువంటి ఒత్తిడికి గురి చేయడంలో విజయం సాధించామనుకోవచ్చు మనం? అంటే ఇప్పుడు 537 చాలా పెద్ద స్కోర్ అండి. ఆ స్కోర్ వాళ్ళు బీట్ చేయాలా అండ్ స్కోర్ వాళ్ళు వాళ్ళ పార్టీ కలిసి అండ్ వాళ్ళ బ్యాటింగ్ ఓన్లీ కొంచెం క్లిక్ అండ్ బుమ్రా అండ్ వాషింగ్టన్ చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. బట్ ఒకటి ఏమంటే మన ఫీల్డింగ్ కూడా క్యాచెస్ యాక్సెప్ట్ చేస్తుంది. మోహన్ గారు, అంటే ఆస్ట్రేలియా ఓటమికి కారణాలు అంటే ఏం చెప్తారు? ఆ టీంలో ఉన్న లోపాల గురించి చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు? అంటే టోటల్ బౌలింగ్ ఫెయిలియర్ అండ్ ఆల్సో బ్యాటింగ్ ఫెయిలియర్. ఆల్ రౌండ్ పెర్ఫార్మెన్స్ వాళ్ళ టోటల్ ఆల్ ఫార్మెన్స్ ఆఫ్ బ్యాటింగ్, బౌలింగ్ లో కూడా వాళ్ళ ఫెయిలియర్ అయింది. మన పెర్ఫార్మెన్స్ అది కూడా మన ఫారిన్ కంట్రీలో గెలిచినామంటే ఇట్స్ అ గ్రేట్ విక్టరీ ఫర్ బుమ్రా. ఎందుకంటే బుమ్రా ఫస్ట్ టైం కెప్టెన్సీ చేస్తున్నాడు ఆయన. రైట్, థ్యాంక్ యూ మోహన్ గారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ బౌనీ కొట్టింది. పెర్త్ టెస్ట్లో భారత్ ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై 295 పరుగుల తేడాతో గెలిచింది భారత్. నిర్దేశించిన 534 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా
ఆలౌటైంది. 2 ఇన్నింగ్స్లలో భారత బౌలర్లు చెలరేగిపోయారు. ఆసీస్ బ్యాట్స్మెన్కు చుక్కలు చూపించారు. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్, వాషింగ్టన్ సుందర్, నితీష్ రెడ్డి వికెట్లు లభించాయి. అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్లో 487 పరుగులకు డిక్లేర్ చేసింది.